బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటా ఉన్నారు. మరి నేను ఇక్కడ గుంటూరు జిల్లా వాడిని, ఇక్కడ నుండే రోజు చూస్తూ ఉన్నాం అమరావతిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో. అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా మరి అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి. నేను అసెంబ్లీ వెళ్తాను. సోమవారం నుంచి అసెంబ్లీకి కౌన్సిల్లోకి వెళ్తాను. తెలుగుదేశం చేరిన తర్వాత ఇంకా తెలుగుదేశం కడవ కప్పుకోకుండా ఎట్టుకుంటారు. అసలు ఇప్పుడు డిస్క్వాలిఫై చేసుకుంటారో లేకపోతే రాజీనామా యాక్సెప్ట్ చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది కదా. నా కాగితం ఎవరు ఏం చేస్తారు చూద్దాం. వాళ్ళది అని ఊహించలేందుకు మేము తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ చేరాము. వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. రేపు అసెంబ్లీలో తెలుస్తుంది కదా కౌన్సిల్కి పోయిన తర్వాత. బేషరతుగానే షరతులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరము. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందుకే మేము చేరాం. ఇంకా లేవున్నారండి. వాళ్ళిద్దరు బీజేపీలో చేరా, ఒకళ్ళు ఏమన్నా జనసేనలో చేరా, ఇంకెవరున్నారు తెలియదండి నాకు. తెలియదు. సరే కుమార్ కళ్యాణ్ అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముగ్గురం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నాకైతే తిరిగి మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసనమండలిలో చైర్మన్ గారు మా రాజీనామాల్ని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, మన రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయాలని చెప్పి మేము ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. కానీ సంవత్సరం కంటే ఎక్కువ కాలం మా రాజీనామాలను ఆపి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. ఈరోజు కూడా మీరు శాసన మండలిలో చూస్తే సభని సజావుగా సాగనివ్వట్లేదు. ఎన్ని కారణాలని పక్కన పెట్టినా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. మరి నా విషయానికి వస్తే నేను ఆగస్టు 30, 2024 ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి నేను రాజీనామా సమర్పించి. పదవికే కాదు పార్టీకి కూడా నేను రాజీనామా చేశాను. మరి 1 ఇయర్ మా రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా అలా డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చారు. సో మేము అయితే మాత్రం కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి చూసాము. మా ద్వారాగా ఏంటంటే ప్రజలకి ఏ రకమైన సర్వీస్ కూడా చేయలేకపోయాం, ఎటువంటి ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ప్రకారంగా లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ leadership is not about positions, it is about creating opportunities and making people live their lives. అంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ముందు అడుగు వేసిన వాడే లీడర్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కార్యకర్తలాగా మన అందరికంటే ఇక 20 hours వర్క్ చేస్తున్నారు మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. మరి అంతటి విజనరీ లీడర్ అండర్లో పనిచేసి స్టేట్ డెవలప్మెంట్లో మా ఒక భాగస్వామ్యం కూడా ఉండాలని ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 ఇయర్లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు, నేను 1 ఇయర్ కూడా ఈ రోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్. మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ. రేపు సోమవారం లోపు ఒక డెసిషన్ తీసుకుంటే చూద్దాం. చైర్మన్ గారు ముందుగా మనం ఎందుకు ఊహించు, ఆయన చేతుల్లో ఉందండి. చైర్మన్ గారి చేతిలో ఉంటే బాబా ఆయన రూల్ ప్రకారం పోతాడు.